హరిహర వీరమల్లు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా గూడా ఆహ్, వైసీపీ వర్సెస్ జనసేన అనేది పెరిగింది. ఇంతకుముందు ఈ 1 ఇయర్‌లో డైరెక్ట్‌గా వైసీపీకి, జనసేనకి ఎక్కడ బ్యాటిల్ జరగలేదు. మన జగన్ గూడా చంద్రబాబుని, లోకేష్‌ని టార్గెట్ చేసి ఎక్కువగా మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేసి మాట్లాడడం వెరీ, వెరీ రేర్. ఈవెన్ జనసేన మీద దాడులు చూస్తే కూడా ఎక్కువగా తెలుగుదేశం వాళ్ళు జనసేన మీద చేస్తున్న దాడులే మనకెక్కువ కనపడతాయి తప్ప, వైసీపోళ్ళు జనసేన మీద చేస్తున్న దాడులు చాలా చాలా తక్కువున్నాయి. కానీ ఈ సినిమాతో ఏమైందంటే అది వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఒకటి ఆహ్, వైసీపీ వర్సస్ జనసేన అనేది తీవ్రమైంది. అది కూడా ఫిజికల్ గొడవల్లోకెళ్ళలేదు గానీ ఆహ్, ఎక్కువగా సోషల్ మీడియాలో అది కూడా పవన్ కళ్యాణ్ ఒక డైరెక్ట్‌గా పిలిపిచ్చాడు వాళ్ళ అభిమానులకి. మీరు మెత్తగా ఉండకండి. మీరు కూడా దాడి చేయండి. మీరు కూడా అటాక్ చేయండి. ఎవరు నెగెటివ్‌గా పెట్టిన వాళ్ళ మీద చేయండని. మన వీడియోల మీద కూడా విపరీతంగా నెగెటివ్ కామెంట్‌లు జనసేనోళ్ళు చేసేది చూస్తున్నాం మనం రెడ్‌లో గూడా. సో, అంటే పవన్ కళ్యాణ్ పిలుపు పనిచేసిందని చెప్పొచ్చు. మామూలుగానే వాళ్ళ జనసేన ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానుల్లో మూర్ఖత్వం ఎక్కువుంటది. మిగతా అభిమానులకు. అభిమానులంటేనే మూర్ఖులెక్కువుంటారు. ఏ హీరోకి అభిమానులైనా మూర్ఖులెక్కువుంటారు. అంటే వాళ్ళు గుడ్డిగా అభిమానం తప్ప లాజికల్ థింకింగు ఇవేవి ఉండవు. వాళ్ళ ఏజ్ కూడా ఆ గ్రూపే ఉంటారు. ఎక్కువగా 16 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్యలోనే ఎక్కువుంటారు తప్ప, మెచ్యూరిటీ ఉన్నోళ్ళు వీళ్ళ అభిమానులుగా ఉండరు. జనరల్‌గా ఫాన్స్. సో, ఆహ్, మరి పవన్ కళ్యాణ్‌కైతే అది ఇంకా ఎక్స్‌ట్రీమ్ అనమాట. అది పవన్ కళ్యాణ్ కూడా పెంచి పోషిస్తాడు. ఎప్పుడు కూడా ఆయన అభిమానుల్ని కట్ చేయడు. ఆహ్, నిజానికి అభిమానుల్లో కూడా పవన్ కళ్యాణ్ పట్ల ఈ 1 ఇయర్‌లో వ్యతిరేకతొచ్చింది. ఎందుకంటే జనసేన కార్యకర్తలకు గాని, జనసేన నాయకులకు గాని, పవన్ కళ్యాణ్ పట్ల తీవ్ర అసంతృప్తి పెరుగుతుంది రోజు రోజుకి. ఈ సినిమాను ఉపయోగించుకొని పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడంటే, దాన్ని గూడా మార్చడానికి ట్రై చేసి మొత్తం ఒక ప్రోగ్రామ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ అందరికి. నిన్న గూడా చెప్పుకున్నాం. 'నాదెండ్ల మనోహర్' ఆడియో లీకు. అంటే అది వాస్తవం గూడా. అంటే ఈ సినిమాని తాము భుజాల మీదేసుకొని, ఆ సినిమాని హిట్ చేసే కార్యక్రమం జనసేన నాయకులు తీసుకున్నారు. అందువల్లనే నిన్న గూడా కొద్దిగా ఒక 10,00,00,000 దగ్గర క్రాస్ అయింది. కలెక్షన్ మొన్నటి కంటే. అంటే వీళ్ళ వల్లనే అది క్రాస్ అయింది తప్ప కామన్ పీపుల్ వెళ్ళడం వల్లైతే కాదు. సో, కామన్ పీపుల్ ఎళ్ళుంటే ఇది ఇంకా పెద్ద ఎత్తున రావాలి. అంత లేదు. వాళ్ళు షోలేయడం, ప్రత్యేక షోలేయడం, ఉచిత ప్రదర్శనలు చేయడం ఇవన్నీ చూస్తున్నాం. సరే అది పక్కన పెడితే ఇప్పుడేందంటే ప్రధానంగా ఈ సినిమాలో గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ఏందంటే కంప్లీట్ యూ టర్న్ తీసుకున్నాడు. ఒకప్పుడు 'చెగువేరా', 'కమ్యూనిస్టుల నా దాస్యం' అనే దగ్గర నుంచి అప్పట్లో అయితే 'మాస్టర్‌జీతో' తిరిగేవాడు ఒకప్పుడు పవన్ కళ్యాణ్. 'ప్రజారాజ్యం' పీరియడ్‌లో 'మాస్టర్‌జీ', 'గద్దరు' వీళ్ళ అంటే లెఫ్ట్ ఓరియెంటెడ్ ఉండేది. దళితులని, బీసీలని కలిసేవాడు. ఆ టైంలో నేను గూడా పవన్ కళ్యాణ్‌ని 2 సార్లు కలిసి 2 సార్లు మీటింగ్ అంటే ఎక్స్ నక్సలైట్‌లని గూడా ఆయన చాలా మందిని కలిసాడు. ఆ టైంలో నేను గూడా ఆయన్ని 2 సార్లు కలవడం ఆహ్, జ జరిగింది. దాంతో ఒక ఫస్ట్ టైమ్ 2 అవర్స్, సెకండ్ టైమ్ 4 అవర్స్ గూడా డిస్కస్ చేసాం. సో, అప్పుడు ఆయన ఆదర్శ భావాలతో ఉన్న వ్యక్తిగానే మాకు గూడా కనిపిచ్చాడు. సో, అలాగా ఉండింది. అంటే ప్రో దళితు, ప్రో కమ్యూనిస్టు, ప్రో పూరు ఇలాంటి ఒక ఔట్‌లుక్‌తోనే సిన్సియర్‌గా మాట్లాడాడు అప్పుడు మాతో. సో, తర్వాత ఆయన జర్నీ జూస్తే అక్కడి నుంచి ఆయన కంప్లీట్‌గా ఎక్స్‌ట్రీమ్ అంటే 'చెగువేరా' దగ్గర నుంచి సనాతన ఆహ్, దీంట్లోకెళ్ళిపోయి ఒక రకమైన యాంటీ ముస్లిం దీంట్లోకెళ్ళిపోయి బీజేపీ వాళ్ళ కంటే కూడా ఎక్స్‌ట్రీమ్‌గా మాట్లాడడం. మొన్న చూసాము ఆహ్, మురుగా టెంపుల్ మదురైలో కొండలో మురుగా టెంపుల్, దర్గా ఉంటాయి. అది ఆల్రెడీ కోర్టు కేసులు అవన్నీ ఉన్నాయి. అక్కడికెళ్ళి అక్కడ హిందుత్వాన్ని రెచ్చగొట్టి ట్రై చేశాడు. ఇక్కడ గూడా సనాతన ధర్మం అని జెప్పి లడ్డు విషయంలో గూడా ఆహ్, 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష జేయడం. అక్కడి నుంచి ఇంకా ఆయన ముస్లిములకి యాంటీగా మాట్లాడడం, పాకిస్తాన్‌లో హిందువుల మీద దాడులు, బంగ్లాదేశ్‌లో హిందువుల దాడి మీద ఖండించడం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగినా మాత్రం నోరు తెరవడు అన్న ఒక ఇదైతే వచ్చింది. అయితే ఈ సినిమాకొచ్చేసరికి కంప్లీట్‌గా క్రిస్‌ని పక్కన పెట్టేసి, కంప్లీట్‌గా ఇది ఒక ముస్లిం రాజుని విలన్‌గా చూపిచ్చి 17థ్ సెంచరీ ఔరంగజేబుని విలన్‌గా అతనికి ఏమి పని పాటే ఉండదనమాట. 24 అవర్స్ హిందువుల్ని హింసిస్తానే ఉంటాడతను.
దానికి ఆధారాలు లేవు. చరిత్ర తెలీదా ఇతనికి? తెలుసు. తెలియడం పెద్ద విషయం కాదు. ఏ పుస్తకం చదివినా తెలుస్తది. రీసెంట్‌గా కూడా ఆడ్రీ ట్రస్కీ అనే ఒక ఆవిడ అద్భుతమైన బుక్ రాసింది. ఆహ్, అట్లా ఉన్నాయి పుస్తకాలు. కానీ ఆయన డిసైడ్ అయిపోయాడు. ఎందుకంటే ఆల్రెడీ హిందువుల్ని బాధితులుగా చూపిస్తూ, ముస్లిముల్ని విమర్శిస్తూ, ఒకవేళ ఔరంగజేబు క్రూయల్ ఫెలో అనుకుందాం. దాన్ని ఇంత ఘోరంగా చూపిచ్చి, దీనివల్ల ముస్లిం హేట్రెడ్ పెరిగేట్టుగా. ఔరంగజేబు వారసులేం కాదు గదా! ఇప్పుడున్న ముస్లింలందరూ గూడా ఔరంగజేబుకి ఏం సంబంధం? ఔరంగజేబు మొఘల్స్ ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళకి ముస్లిములకి ఏం సంబంధం? ఈ హేట్రెడ్‌ని బీజేపీ అధికారంలోకి వచ్చినాక పెంచుతుంది. మనకి ఢిల్లీలో గూడా ఔరంగజేబు రోడ్డుని మార్చేసి ఆ పేరుని అక్కడ వేరే పేరు పెట్టారు 2015లో. ఆ తర్వాత వరుసగా సినిమాలు తీసుకుంటే కూడా మనకు కేరళ ఆహ్, ఆహ్, స్టోరీ గాని, కాశ్మీర్ ఫైల్స్ గాని, అంతకుముందు వచ్చిన 'తన్హాజీ' అనే సినిమా గాని, తర్వాత 'షికార' అనే ఒక సినిమా, 72 విర్జిన్స్ అనే ఒక సినిమా, 'హమారే బారాఫ్' అనే సినిమా, 'గ్రౌండ్ జీరో' ఇలా వరుసగా చాలా సినిమాలు ముస్లింలని విలన్లుగా చూపిస్తూ హిందువుల్ని బాధితులుగా చూపిస్తూ ఒక ముస్లిం హేట్రేట్‌ని పెంచుతూ హిందువుల ఓట్ల కోసమే. ఇదేమి బీజేపీకి హిందూ మతం మీద ప్రేమ, ముస్లిం మతం మీద వ్యతిరేకత ఏమి లేదిక్కడ. ఇదంతా ఏందంటే ఒక మతాన్ని ఉపయోగించుకునే బీజేపీ అధికారంలోకొచ్చింది. దాన్ని ఉపయోగించుకొని మళ్ళీ మళ్ళీ అధికారంలోకి రావడానికి ఒక ప్లాన్డ్‌గా. ఇప్పుడు మామూలు హిందువులకి, మామూలు ముస్లిములకి ఏం గొడవలుంటాయి? ఒక మతాన్ని పాటించే వాళ్ళంతా దుర్మార్గులు ఎలా అవుతారు? ఒక మతాన్ని మెజారిటీ హిందువులు ఎందుకు భయపడాలి మైనారిటీ ముస్లిములకి? కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఒక ఉద్రేకతలను రెచ్చగొట్టి లేనివన్నీ క్రియేట్ చేసి ఇచ్చేస్తున్నారు. ఇదే టైంలో కొన్ని ప్రో ముస్లిం సినిమాలు కూడా ఇండియాలో వచ్చాయి. 'ముల్క్' ఒకటొచ్చింది, 'రాజీ' ఒకటొచ్చింది, 'కేదార్‌నాథ్' వచ్చింది, 'గల్లీ బాయ్' వచ్చింది, 'సంతోష్' వచ్చింది, 'డిప్లొమేట్' వచ్చింది, 'పఠాన్' వచ్చింది. తర్వాత ఆర్టికల్ 15 వచ్చింది. 'టైగర్ 3' వచ్చాయి. ఇవన్నీ కొంత బ్యాలెన్స్‌గా ముస్లిముల్ని గూడా బ్యాలెన్స్ చేస్తూ ఒక రకమైన ప్రో ముస్లిం సినిమాలు గూడా వచ్చాయి. కానీ ఎక్కువగా మనకు కనబడేది ఈ యాంటీ ముస్లిం ట్రెండ్ అనేది కనబడుతుంది. ముఖ్యంగా ఔరంగజేబు విలన్ చేయడం. చావాతో అది ఎక్కువైంది. చివరంగా ఔరంగజేబు సమాధిని గూడా కొట్టాలని నిజానికి మరాఠా వీరులు శివాజీ తర్వాత సంభాజీ తర్వాత గూడా మరాఠీ సామ్రాజ్యం ఉంది. వాళ్ళెవరు ఔరంగజేబుని కొట్టలేదు. నిజానికి ఔరంగజేబు అంత దుర్మార్గాలు చేసుంటే, ఔరంగజేబు చనిపోగానే అతని సమాధిని నాశనం చేయాలి గదా! అవేమి చేయలేదు. అంటే అప్పటి రాజులు అతన్ని ముస్లింగా, హిందువుగా లేదక్కడ. చాలా రాజపుట్లు, చాలా రకాల హిందూ రాజులు గూడా అతనికి ఫ్రెండ్లీగానే ఉన్నారు. అతను పొలిటికల్ దాడులే చేశాడు. కొన్ని డజన్ టెంపుల్ మీద దాడులు చేశాడు గానీ, ఆ దాడులన్నీ గూడా పొలిటికల్ తప్ప మతపరమైంది కాదు. ఎందుకంటే అతను అనేక టెంపుల్స్‌కి డబ్బులిచ్చాడు, దానాలు చేశాడు. ఇవన్నీ చేశాడు. కాకపోతే అతను హిందువుల మీద వేసే జిజియా పన్నుని మాత్రం పునరుద్ధరించాడు. అంతకుముందు అక్బర్ దాన్ని బ్యాన్ చేస్తుంటే 16థ్ సెంచరీలో ఇతను దాన్ని చేశాడు. అంత తప్ప హిందువుల్ని ప్రత్యేకంగా హిందువులు ఎవరు గూడా హిందువుల్లాగా ఉండగూడదు అన్న ఒక కసితో చంపడం అనేది జరిగింది. అలా చంపితే దాదాపు 50 ఏళ్ళు 1658 నుంచి 1707 వరకు 49 ఏళ్ళు అతను ఎలా పరిపాలించగలిగాడు ఈ దేశాన్ని? తర్వాత ఆహ్, అది మామూలు చిన్న దేశం గూడా గాదు. ఇవాళ మన భారతదేశ వైశాల్యం ఎంతుందో అంత వైశాల్యాన్ని ఆయన పరిపాలించాడు. అప్పట్లో 15-17 కోట్ల వరకి పాపులేషన్ ఉంది. ఇంత పెద్ద దేశాన్ని, ఇంత పెద్ద పాపులేషన్‌లో మెజారిటీ హిందువుల్ని ఆయన 50 ఏళ్ల పాటు ఎలా పరిపాలించాడు? సో, ఓన్లీ హింసతోనే సాధ్యమా? అనేది ఆలోచించుకోవాలి. దీనివల్ల ఇప్పుడేమవుతుందంటే పవన్ కళ్యాణ్‌కి ఎప్పుడూ లేని విధంగా ముస్లిం నాయకులు గావచ్చు, ముస్లిం సంఘాలు గావచ్చు, అభ్యుదయ ముస్లిం గావచ్చు, రచయితలు గావచ్చు, పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు. అంటే ఒక తేనె తుట్టిన పవన్ కళ్యాణ్ కదుపుతున్నాడా? యాంటీ ముస్లిం హిందువుల మధ్య ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద గొడవలు, తెలంగాణలో పెద్ద గొడవలు లేవు. ఒక రకమైన నార్త్‌లోనే అది ఎక్కువుంది. ఇక్కడ లేవు. కొంతవరకు కర్ణాటకలో ఉంది సౌత్‌లో. అలాంటి దాన్ని ఇతను రెచ్చగొట్టి, ఇప్పుడు అభిమానులందరిని గూడా యాంటీ ముస్లింలుగా మార్చేసే కార్యక్రమం జేస్తున్నాడు. ఎందుకంటే అభిమానులంతా గూడా ఈ ముస్లిం పోస్టులలో వాళ్ళకి యాంటీగా పెట్టడం, వాళ్ళ పర్సనల్ దీంట్లోకెళ్ళి బెదిరించడం ఇవన్నీ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇదైతే మంచి పద్ధతి కాదు. దాంట్లో సినిమాలో కొంత బ్యాలెన్సింగ్‌గా గూడా చేశాడు. ముస్లింలో గూడా బాధపడుతున్నట్టు చూపించాడు గానీ,
ఓవరాల్‌గా 90% అయితే ముస్లిం రాజు హిందువులని ఎంత హింసిస్తున్నాడో చెప్పారు. ఊరికే బ్యాలెన్స్ కోసం, సమర్థించుకోవడం కోసం పేద ముస్లిముల మీద కూడా ఆహ్, ఔరంగజేబు ఇబ్బందులు పెట్టాడని చెప్పడానికి చేశారు తప్ప, నిజంగా ఆయన ప్లానింగ్ అంతా కూడా సనాతన ధర్మాన్ని రక్షించడం కోసమే ఆ సినిమా తీసినట్టుగా మనకు కనబడుతుంది. సో, ఇది ఎక్కడికి దారి తీస్తుందనేది